దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నానండి. నేను మీ ప్రిస్కిల్లాని. గత సంవత్సరం మే మాసం వరకు నేను ప్రిసిల్లా పినపాటి నా పర్సనల్ ఛానల్లో మెసేజెస్ పెట్టాను. ఆ మెసేజెస్ చూసి మీరందరూ ఆత్మీయంగా చాలా బలపడ్డామని తెలియజేశారు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మీ యొక్క స్పందన నాకు తెలియజేశారు, ఎంకరేజ్ చేశారు. చాలా నన్ను కామెంట్స్ పెట్టి చాలామంది ఎంకరేజ్ చేశారు. వ్యక్తిగతంగా కూడా మీ స్పందన తెలియజేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే కొన్ని అనివార్య కారణాల వలన నేను ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం పైనుంచి మెసేజెస్ ఆపేశాను. గతంలో మీ సపోర్ట్ వల్లే నేను చేయగలిగాను. అయితే ఈ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆపేశాను. తిరిగి ఈ పరిచయం ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫంక్షన్స్లో అట్లా కలిసినప్పుడు చాలామంది పాత మెసేజెస్ వస్తున్నాయండి, కొత్త మెసేజెస్ పెట్టమని అడుగుతున్నారు. ఎందుకు పెట్టట్లేదు, మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు. మీ అందరి ప్రోత్సాహాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మళ్ళా పరిచర్య ప్రారంభించాలని తీర్మానం చేసుకున్నాను. సెప్టెంబర్ మాసం నుంచి ఆ మెసేజెస్ నేను మళ్ళీ మీకు పంపిస్తానండి. ఆ మెసేజెస్ పెట్టబోతున్నానన్న సంగతి తెలియజేయటం కోసం, దానికి ముందుగా మీ అందరి ప్రార్థనా సహాయం కోసం నేను ఈ చిన్న వీడియో చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఇంతకుముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకా చేసుకునే వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ప్రభు పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇక ఛానల్ని పరిచయం చేయండి. దేవుని వాక్యాన్ని వారికి కూడా పంపించండి, షేర్ చేయండి. వారికి కూడా పంపించి వాళ్ళకు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఆ పరిచర్యలో నేను సాగాలంటే మీ ప్రార్థన నాకు చాలా అవసరం. కాబట్టి మీ అనుదిన వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఆరోగ్యాలు ఇచ్చి తన పరిచర్యలో బలంగా వాడుకున్నట్లుగా ఈ ప్రార్థన సహాయం నేను కోరుకుంటున్నాను. రాబోతున్న పరిచర్యలో కూడా ఆ మెసేజెస్ కూడా మీరు మునుపటి వల్లే యాక్సెప్ట్ చేసి చక్కగా మెసేజ్ చూడండి, ఆత్మీయంగా బలపడండి, ప్రోత్సహించండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, ఇతరులకు కూడా వాటిని షేర్ చేయాలని కోరుకుంటూ ప్రభు యొక్క రాజ్య వ్యాప్తిలో మనందరం కూడా పాలిభాగస్తులుగా సాగిపోవాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.